తెలంగాణ నుండి యూకే వెళ్ళి సెటిల్ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యారు మీరు. సో స్పెషల్గా ఈ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ మీదే ఎందుకు ఇంత ఫోకస్డ్గా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నారు? మనకి గ్లోబల్ ఎంప్లాయ్మెంట్తో వచ్చే సక్సెస్ ఎంత ఉంటుంది? తెలంగాణలో ఒక టౌన్లో ఐ వాజ్ బోర్న్ అండి, ఓకే, వరంగల్లో. ఓకే, అయితే ఐ వాజ్ ఇంటెలిజెంట్ అని అనేవాళ్ళు ఊర్లో. ఓకే, బట్ నేను చాలా మిస్ అయ్యేవాడిని. లైక్ హైదరాబాద్లో లేను, బెంగళూరులో లేను, ఢిల్లీలో లేను, అలాంటి ఇంప్రెషన్స్లో నేను ఉండేవాడిని అనమాట. బట్ నా యూకే ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ థర్డ్ లిస్ట్లో ఉన్న కంట్రీ అది. అండ్ అక్కడ హార్వర్డ్, ఆక్స్ఫర్డ్లో పనిచేసే వాళ్ళు కూడా నా టీంలో పనిచేస్తారు ఇప్పుడు. దిస్ మేక్స్ మీ థింక్, ఇది నన్ను ఆలోచింపజేస్తుంది అనమాట. బ్రిలియన్స్ ఈజ్ ఎవ్రీవేర్. ఆ బ్రిలియన్స్ని మనము ఎక్స్పీరియన్స్ పీపుల్ షుడ్ బ్రింగ్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను చేసే వర్క్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు తెలంగాణ ఆర్ ఇండియా, బట్ ఆల్సో ఇన్ ఆఫ్రికా, బట్ ఆల్సో ఇన్ మిడిల్ ఈస్ట్. ఐఎమ్ డూయింగ్ ఆల్ దట్ వర్క్. అండ్ ఈవెన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నేను టీచ్ చేస్తాను సమ్మర్ కోర్సెస్లో. పీపుల్ ఫ్రమ్ 70 కంట్రీస్ నుంచి అక్కడికి వస్తారు. సో ఐ ఎక్స్పెరిమెంటెడ్. ఇట్స్ నాట్ అబౌట్ బాగా మాట్లాడడము, గట్టిగా మాట్లాడడము, ఇంగ్లీష్ మాట్లాడడము, యాక్సెంటే కాదు. దర్ ఇస్ బ్రిలియన్స్ యాక్చువల్లీ. ఆ బ్రిలియన్స్ను తీసుకురావాలన్న ఒక పనిలో నేను ఉన్నా యాక్చువల్లీ, ఇన్ అడిషన్ డూయింగ్ మై వర్క్.